ఛానల్ AMS AP న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. సత్యసాయి జిల్లా పారిగి మండల కేంద్రానికి చెందిన బీజేపీ నేత పారిగి వేణుగోపాలరావుకి ఇటీవల లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ గా నియామకం జరిగిన సందర్భంగా పారిగి మండలంలోని నాయకులు గ్రామ ప్రజలందరూ కలిసి అతనికి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మండలంలోని నాయకులు పెద్దలు మహిళలు మాట్లాడుతూ వేణుగోపాలరావు గారు 7 సంవత్సరాలుగా మండలంలో విద్య, వైద్యం, భోజన వసతి తదితర అనేక సేవా కార్యక్రమాలు చేసి మండల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు వేణుగోపాలరావు గారికి లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్గా నియమించారు. వేణుగోపాలరావు గారు మాట్లాడుతూ నన్ను ఆలయ చైర్మన్గా నియమించిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షులు శేఖర్ స్వామి గారికి, తదితర నాయకులకు, గ్రామస్తులకు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నరసింహమూర్తి, మాజీ మండల అధ్యక్షుడు బద్రీనాథ్, ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నాయకులు, మహిళలు, గ్రామ ప్రజలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అదే వచ్చిన భక్తులకు నీళ్లు, బాత్రూమ్ నీళ్ళు ఉండాలి, వాళ్ళు ప్రసాదం దొరికే అవకాశం ఉండాలి. ఇటువంటి సదుపాయం చేసి మా అవకాశం ఇచ్చిన దేవునికి, ఆ దేవుని ద్వారా అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి మరియు నాకు సహకరించిన మా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కుటుంబ నాయకులకు అందరికీ ప్రజలకు కూడా మంచి పేరు తెచ్చుకొని పరిగి వేణుగోపాలరావు ఇచ్చినారంటే పరిగి పేరు కూడా ఉంది కాబట్టి మంచిగా చేస్తే పరిగి కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి అందరి తరఫున నేను మాటించి మంచిగా చేస్తాను. మీరు కూడా ఎప్పుడు అవకాశం ఉన్నా మనకి లేపాక్షి వచ్చి సందర్శించి ఏమైనా సూచనలు ఉన్నా కూడా యూనివర్సిటీ సమాజం పెద్దలు కూడా మాకు సూచనలు చేసి మాకు మంచి డైరెక్షన్ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, వేదిక మీద ఉన్న ప్రతి పేరు పేరున ఈ కార్యక్రమాన్ని, సన్మాన కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసి నిర్వహించిన ప్రతి ఒక్క కమిటీ సభ్యులకు, మూర్తి కావచ్చు, అందరూ ఎంపీటీసీ చంద్ర, ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరు మిస్ అయినా కూడా తప్పక అనుకోకుండా అనురాధ గారికి, సోదరి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమం అయిన తర్వాత భోజన కార్యక్రమం ఉంది. దయచేసి వచ్చిన ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను. పరిగి వేణుగోపాలరావు గారి నాయకత్వం, పరిగి వేణుగోపాలరావు గారి నాయకత్వం. జై శ్రీరామ్. అందరూ చూడండి, ఒకసారి చూడండి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అందరికీ నమస్కారం. ఈరోజు మన పరిగి మండలంలో, పరిగి గ్రామంలో వీరప్ప దేవస్థానంలో కలిసాం. ఏమైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు పరిగి మండల ప్రజలు కుల మత రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఒక చిరు సత్కారం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వీరభద్రస్వామి ఆశీస్సులతో, దుర్గామాత ఆశీస్సులతో హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి యొక్క సహకారంతో వారు మా మీద పెట్టిన నమ్మకానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మరియు దుర్గాదేవి వీరభద్రస్వామికు నమస్కారములు తెలియజేస్తూ బాలకృష్ణ గారికి వందనములు తెలియజేస్తున్నాం. అదే రకంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ విషయంలో మాకు సహకరించి మమ్మలను రికమెండ్ చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవన్న గారికి, రాష్ట్ర మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవన్న గారికి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదర సమ్మానులు శేఖర్ స్వామి గారికి, మరియు మా కూటమి నాయకులకు, హిందూపురం ఎంపీ పార్థసారథి గారికి, పెనుకొండ ఎమ్మెల్యే మరియు మంత్రి గారి సవితమ్మ గారికి, జనసేన నాయకులకు, జనసేన అధ్యక్షులు వరుణ్ గారికి మరియు హిందూపురం ఇన్ఛార్జ్ ఉమేష్ గారికి, ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏమైతే ఒక
ఒక సనాతన ధర్మం, ఒక దైవ కార్యక్రమాలకు బాలకృష్ణ గారికి ఉన్న నమ్మకం, ఆయనకున్న శ్రద్ధకు ప్రతీకంగా లేపాక్షి ఉత్సవాలని, లేపాక్షి అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అది ఇంకా ఎక్కువగా విశిష్టం రావడానికి నందమూరి బాలకృష్ణ గారు నిర్వహించిన లేపాక్షి ఉత్సవాలు కారణమని చెప్పొచ్చు. ప్రపంచమే లేపాక్షి పక్క చూసేలా చేసి ఆయన స్వయంగా శ్రీకృష్ణదేవరాయలుగా అప్పుడు నటించి లేపాక్షి యొక్క ఉత్సవాలు, ఆ చరిత్ర, లేపాక్షి చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకు ముఖ్య కారణం నందమూరి బాలకృష్ణ గారు. అటువంటి కార్యక్రమంలో, అటువంటి యొక్క లేపాక్షికి మమ్మల్ని మేము చేసిన సేవా కార్యక్రమాలని, భగవంతుని కార్యక్రమాలని గుర్తించి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే రకంగా జగద్గురువులు, శృంగేరి పీఠాధిపతులు జూలై 7వ తారీఖు వస్తున్నారని తెలియజేయడానికి, లేపాక్షికి ఇచ్చేస్తున్నారని తెలియజేయడానికి మేము చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే మేము ప్రమాణం స్వీకారం చేసిన 3 రోజులకే జగద్గురు గారిని వెళ్ళడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం, లేపాక్షి రావాల్సిందిగా కోరడం జరిగింది. అదే రకంగా రెండవసారి కూడా అక్కడికి వెళ్ళి 3 రోజుల ముందు వెళ్ళి జగద్గురు గారు ఆశీస్సులు తీసుకొని, గురుగారు మీరు ఓరోకల్ నుంచి గౌరీబిందూరు వరకు వస్తున్నారు, మార్గమధ్యంలో లేపాక్షి రావాలని మరొక్కసారి మేము వారి పాదచరణములకు నమస్కారం చేసి తెలిపామన్నమాట. దానికి గురువుగారు సమ్మతి తెలియజేస్తూ జూలై 7వ తారీఖు సాయంత్రం 6 గంటలకు రావడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సో ఇదొక మంచి అవకాశం. కేవలం లేపాక్షికే కాకుండా మన సత్యసాయి జిల్లాలో ఉన్న సనాతన ధర్మం, హిందూ మతంలో ఉన్న అందరూ కూడా భక్తితో ఆ రోజు అక్కడికి రావాలి, గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి, గురువు ఇచ్చే ఒక ఉపన్యాసాన్ని విని వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా ఈసారి మరి ఒకసారి తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈ కార్యక్రమానికి ఇప్పుడే హిందూపురం ఎంపీ పార్థసారథి గారు కూడా వచ్చారు. అన్నగారికి కూడా రిక్వెస్ట్ చేశాం, ఆయన కూడా ఇన్వైట్ చేశాం, ఆయన కూడా వస్తామని చెప్పారు. నిన్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారి యొక్క కార్యాలయం వెళ్ళి వీరయ్యసారికి, శ్రీనివాసరావు సార్ కూడా మేము ఇన్వైట్ చేశాం, వాళ్ళు వస్తామన్నారు. అదే రకంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా నిన్న కలిసి శ్యాంప్రసాద్ సార్ని కూడా ఇన్వైట్ చేశాం, సార్ కూడా వస్తామన్నారు. ఈ రకంగా అందరూ కూడా మా జిల్లా అధ్యక్షులు శేఖర్ అన్న గారిని కూడా కలిసి ఇన్వైట్ చేశాం. ఈ రకంగా అందరూ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం. అందరూ కూడా మీ పత్రిక ద్వారా, ఈ యొక్క ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ విషయాలు తెలియజేసి పెద్ద సంఖ్యలో పాల్గొని గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని మేము మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.